హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మీకోసం మంచి వీడియో అయితే ఒకటి తీసుకొచ్చాను. కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకైతే కొన్ని సూచనలు అయితే నేను చెప్తాను. ఇప్పుడు మనకి మెయిన్ ఇంపార్టెంట్ అంటే సైడ్ డోమ్లు అండి. ఐరన్ దించి మనం మెస్ డోమ్ కడతాం కదా, అవి అయితే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది వచ్చేసరికి ఇలా సువ్వలు ఉంటాయి కదా, అవి దించి మామూలుగా అయితే పెట్టి డోమ్ కట్టేస్తారు. అదేమవుతుందంటే సువ్వ అనేది మనకి కట్టిన గోడకి స్లాబ్ కంటే ఒక రంగులం బయటకు ఉంటుంది. అది ప్లాస్టింగ్ చేసే కొందుకు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆ సువ్వ ఉన్న సాట మటుకు ప్లాస్టింగ్ ఖాయమైపోయి ఫ్యూచర్లో పగుళ్ళు వచ్చేస్తున్నాయి సువ్వ దగ్గర. ఆ పగుళ్ళు అనేది నివారించడం కోసం మనం అయితే ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇలా మిషన్తో ప్రతి సువ్వ కాడ మిషన్తో ఇలా గాడి అయితే కట్ చేసుకోవాలి. ప్రతి సువ్వ దగ్గర మనం మిషన్తో కిందకి గాడిల్లే కట్ చేసుకుని కటింగ్ మిషన్తో అదంతా కొట్టేసుకుంటే మనకి ఖచ్చితంగా సువ్వ ఉన్న సైజుకి మనకి కింద రంధ్రం అనేది ఏర్పడుతుంది. గొయ్య ఆ హోలు ఒక 1/2 ఇంచు లోపలికి కానీ ఒక 30కి కానీ లోపలికి తెగుతుంది మిషన్ కటింగు. అది కనుక అలా చేసుకుంటే మనం ఈ పగుళ్ళు అనేది చాలా వరకు నివారించవచ్చు. ఈ ఐరన్ డోమ్ కూడా సువ్వలు వచ్చేసరికి మనకి ఖచ్చితంగా మట్టంగా గోడ మట్టానికి అయితే దిగిపోతాయి. అందుకని ఇలా మిషన్తో మొత్తం ప్రతి సువ్వ కూడా ఏ సువ్వ కూడా వదలకుండా చక్కగా 1/2 ఇంచ్ అనేది ఒక లోతు అనేది కట్ చేసుకుని 1/2 ఇంచ్ కానీ 30కి కానీ లోపల కట్ చేసుకోండి తప్పకుండా. లేదు కొన్ని చోట్ల స్లాబ్ అయితే కొన్ని మనకి పెట్టకూడకన్నా బయటకు వచ్చేసి ఉంటాయి. అక్కడ వచ్చేసరికి మనకి ఆ కాంక్రీట్ అనేది పగల కొట్టుకుని అప్పుడు ఆ సువ్వ కింద కట్ చేసుకోవాలి. మనకు కంపల్సరీగా సువ్వ కింద కట్ చేసి మనం సువ్వను ఉంచితే మనకు ఐరన్ సువ్వ వచ్చేసరికి గోడ మట్టానికి ఉండాలి. మనకి స్లాబ్ కానీ గోడ కానీ మట్టానికి ఉండాలి సువ్వ వచ్చేసరికి. అలా ఉంటేనే మంచిది. దానివల్ల ఏంటంటే ఆ ఐరన్ డోమ్ ప్లాస్టింగ్ చేసినప్పుడు ఈ స్లాబ్ జాయింట్ మీద ఐరన్ సువ్వ అనేది ఖాయం అవ్వకుండా ఉంటుంది. కంపల్సరీ ఖాయం అయిపోయి చాలా చోట్ల ఇవి మనకి రిపేర్ వర్క్లల్లో అవి రిమార్క్ అయితే వస్తుంది. అలాంటి వాటిని నివారించడం కోసం మనం అయితే ఇలా మిషన్తో మొత్తం కట్ చేస్తున్నాం. చూసారు కదా, చాలా జాగ్రత్తగా ఇదిగోండి ఇలా ప్రతి సువ్వ కింద ఇలా గాడి అయితే కట్ చేసుకోండి. మీరు తప్పకుండా కట్ చేసుకుని మొత్తం అన్నీ అది ఎందుకు పగల కొట్టుకుంటే సువ్వ మొత్తం మనకి మట్టంగా గోడ మట్టానికి అయితే వచ్చేస్తుంది. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చే వీడియోలు అయితే నేను చేయగలుగుతానని నేను ప్రయత్నిస్తాను, నమ్మకంతో చెప్తాను. నా వీడియోలు అయితే కనుక మొత్తం చూడండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా, మనం ఇప్పుడైతే ఇలా ఒక మనిషి అయితే మనోడైతే వెనకాల మొత్తం కొట్టుకుంటూ వస్తున్నాడు. మనం మిషన్తో ఒక మనిషి కోసుకెళ్తుంటే అలా ఇంత లోతు అయితే మనకి తెగాలి. 1/2 ఇంచ్ ఖచ్చితంగా 1/2 ఇంచ్ తెగితే సరిపోద్ది. మనకి ఇది 8M సువ్వ కాబట్టి ఆ సువ్వని చూస్తున్నారు కదా, అలా మొత్తం ఇప్పుడు ఆ సువ్వను మనం కొడితే లోపలికి వెళ్ళిపోతుంది మట్టంగా ఖచ్చితంగా గోడ మట్టానికి. ఇదైతే రాడ్ బిల్డింగ్ కూడా అయితే చేస్తారు. మేమైతే టాపీ వర్క్ కాబట్టి మేము అదైతే వాళ్ళు మిషన్తో అయితే కట్ చేయరు. కంపల్సరీ టాపీ వాళ్ళు ఇది కట్ చేసి లైన్ చేసి పెడితే వాళ్ళు మట్టంగా కొడతారు. ఇది మీకు చూపించడం కోసం అది కిందకి టైట్ చేస్తున్నాం. మనోడికి అయితే అర్థం కాలేదు. సువ్వ అలా సుత్తితో కొడితే సువ్వ లోపలికి వెళ్ళిపోతుంది. చూశారు కదా, మన చేతితో ఉంటే వెళ్తుంది. సుత్తి అయితే ఆ జాయింట్లు అయితే గట్టిగా కొట్టాలి. ఇలా సువ్వ స్లాబ్లో అయితే మనకి మట్టంగా చూస్తున్నారు కదా, గోడ మట్టానికి అలా స్లాబ్ మట్టానికి అయితే మనకు ఉంది. అలా ఉండటం వలన చాలా బెనిఫిట్ మనకి. ప్లాస్టింగ్ కూడా దాని మీద ఖచ్చితమైన మందం పడుతుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే కొంచెం టైం వేస్ట్, పని వేస్ట్, లేబర్ వేస్ట్ అని చెప్పి ఇలాంటి పని చేయకుండా మామూలుగా సువ్వ డైరెక్ట్గా ఉంచేస్తారు స్లాబ్ మీదే. అలా ఉంచినప్పుడు ఒక స్లాబు కట్టుడు కన్నా సువ్వ 1/2 ఇంచ్ బయటకు ఉంటుంది. మనం ప్లాస్టింగ్ వేసినప్పుడు ఆ సువ్వ మీద మందం అనేది చాలా తక్కువ పడి అక్కడ పగుళ్ళు వచ్చేస్తుంది అనమాట. ప్లాస్టింగ్ మనం కాంక్రీట్లోనూ 1.5 ఇంచ్ కవరింగ్ చూసుకుంటాం కాంక్రీట్లోనే. అలాంటిది ఇలా ప్లాస్టింగ్కే మనం కవరింగ్ ఎక్కువ చూసుకోకపోతే కనుక చాలా డ్యామేజ్ అయిపోద్ది. చూస్తున్నారు కదా, మొత్తం ప్రతి సువ్వలో కూడా ఇలా కట్ చేసాము. ఇవన్నీ కూడా ఇలా కట్ చేసుకుని మనం డోమ్ కట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్లాస్టింగ్ కూడా మందం ఖచ్చితంగా పడుతుంది. ఇలా వచ్చేసరికి ఇలాంటి డోమ్లు ప్లాస్టింగ్ చేసేటప్పుడు వాటర్ ప్రూఫ్ లిక్విడ్ అనేది కంపల్సరీ వేసుకుంటే మంచిది. మనకి వాటర్ ప్రూఫ్ లిక్విడ్ డాక్టర్ ఫిక్స్డ్ వేసుకుంటే చాలా మంచిది. చాలా రకాల లిక్విడ్లు కూడా ఉన్నాయి, కానీ డాక్టర్ ఫిక్స్డ్ అయితే చాలా బెనిఫిట్ అయితే చాలా బాగుంటుంది. క్వాలిటీ కూడా మనకి చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఇలా కట్ చేసుకోండి నీట్గా. మనకి ప్రతి గాడి కూడా ఇదైతే మనకి మిషన్తో కట్ చేసేటప్పుడు కొంచెం సేఫ్టీలు కూడా మీరు పాటించాలి. నేను ఇలాగే మామూలుగా కట్ చేశాను. నాకు కంట్లో చిన్న ఐరన్ రవ్వ అయితే పడింది. అది ఆ ప్రాబ్లం నైట్ ఇబ్బంది అయింది. చూశారు కదా, మొత్తం ఇలా అయితే మనం మీకు డోమ్ కట్టే వీడియో కూడా ఇందులోనే చూపిస్తాను. ఈ సువ్వ అయితే కట్ చేస్తాం మేము. నెక్స్ట్ వచ్చేసరికి రేపు మార్నింగ్ ప్లాస్టింగ్కి కానీ డోమ్ మెత్తడానికి కోసం కానీ మొత్తానికి ఇసుక అయితే మేము రెడీగా జల్లించుకుంటున్నాము. ఇసుక జల్లెడి చూశారు కదా, ఈ జల్లెడి సైజు మనకి ఇది మినువులు జల్లెడించే ఆ టైప్ అనమాట. అది వచ్చేసరికి 3 అడుగులు బారు, 2 అడుగులు ఎడల్పు. ఎవరైనా చేయించుకోవాలంటే చేయించుకోండి. ఈ సైడ్ ఉన్నది మట్టికి రేకండి. చాలామంది ఐరన్ బద్దీ వేసేస్తున్నారు 3 అంగుళాలది. ఆ బద్దీ వేయించుకోబాగండి.
ఓన్లీ సైడ్ రేకే 3 అంగుళాలు 4 అంగుళాల రేకు చుట్టూరు, కింద మట్టికి ఐరన్ బద్దీ ఎడల్పు బద్దీ ఉంటుంది. ఇది మామూలుగా 25 మందం బద్దీ వేసి చేపించాం. ఇది చూస్తున్నారు కదా, ఇదైతే మనకి పొడి ఇసుకకి బాగా బెనిఫిట్ అండి. మనకి ఇది తడి ఇసుక అంటే చాలా ఇబ్బంది, చాలా కష్టపడాలి. పొడి ఇసుకకి చాలా బెనిఫిట్, అది బాగా మనకి టైం కలిసి వస్తుంది. చాలా తొందరగా తక్కువ టైంలో ఎక్కువ ఇసుక జల్లించవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, మనం వేసి ఇలా ఊరినే లైట్గా సిప్ చేయగానే మొత్తం ఇసుక అంతా చూసారు ఎంత ఇసుక అయితే దిగుతుందో మనకి. అలా ఇక్కడ మనకి మా వర్క్ అయితే లాస్ట్లో అయిపోయింది. సాయంత్రం పూట ఈవినింగ్ కూడా చాలా లొకేషన్ అయితే వ్యూ చాలా బాగుంది. ఆకాశంలో చూస్తున్నారు కదా, ఇక్కడ పక్షులు వ్యూ చాలా బాగుంది మనకి. ఇక్కడైతే దగ్గరలో అది చూస్తున్నారు కదా, లోపల మనకి గోపురం అయితే కనపడుతుంది గుడి. ఇది పాండురంగ స్వామి గుడి అండి. ఇక్కడ చాలా ఫేమస్ మచిలీపట్నం పాండురంగ స్వామి గుడి. ఈ కార్తీక మాసంలో చాలా బాగా పూజలు చేస్తారు అక్కడ. మీరు తప్పకుండా రండి మచిలీపట్నంలో. ఇప్పుడు ఇలా ఇదైతే ఐరన్ డోమ్ వాళ్ళు వచ్చారండి మనకి, రాడ్ బిల్డింగ్ వాళ్ళు. ఈ మొత్తం కూడా మొత్తం శుభలన్నీ వాళ్ళే ఉంచుకున్నారు. చూసారు కదా, కిందకి మొత్తం మట్టంగా ఉంచేశారు. మనకు శుభ అనేది బయటకు కనపడతారు ఘాట్లో. ఐరన్ డోమ్ వాళ్ళు కూడా కడతానికి కూడా చాలా బాగుంటుంది వాళ్ళకి. మనం టాప్ మెస్లు అనేది కట్టేసి ఇస్తే వాళ్ళకి చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళైతే కట్ చేసి అయితే పెట్టరు. మొత్తం కూడా అసలు చూసారు కదా, మొత్తం ఐరన్ డోమ్ వాళ్ళకైతే చాలా సేఫ్టీగా ఉంటుంది. మనం ఇలా కట్ చేయడం వల్ల కూడా వాళ్ళకు కూడా కొంచెం తేలిగ్గా ఉంటుంది. సువల్ ఐరన్ కింద ఉంచడం, బయటికి రాకుండా మెస్తో సహా మనకి బయటకు ఉండదు. వాళ్ళు కూడా కింద ఒక 1/2 ఇంచు అయితే లైట్గా ఎల్ఐసి ఉంచి కడతారు. ఎందుకంటే కింద ఐరన్ అనేది స్లాబ్ నుంచి బయటికి రాకుండా ఉండటం కోసం లైట్గా మనం కట్టేసినా కూడా ఎల్ఐసి పెడతారు. ఇవన్నీ కూడా మొత్తం మనకి మీకు ప్లాస్టింగ్ కూడా చూపిస్తాను, ఇదే వీడియోలో ఉంటుంది. చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, మనకి ఎంత మందం పడేది ఏంటనేది అర్థమవుతుంది. ఇలా మొత్తం ఇది అయిపోయిన తర్వాత వీళ్ళు మెస్ కూడా మొత్తం కట్టేస్తారు. మెస్ కట్టిన తర్వాత మెస్ మెత్తడం అనేది కూడా చాలా జాగ్రత్తగా మెత్తాలి. ఇదివరకు అయితే అసలు 10 ఒకటి కడిగేసి కలిపి మెస్ మెత్తేవాళ్ళం. ఇప్పుడు వచ్చేసరి నార్మల్గా ప్లాస్టిక్స్ ఉన్న వాళ్ళగా మెస్ మెత్తేస్తున్నారు. అలా మెత్తడం కూడా చాలా అది పగిలిపోవడానికి అయితే చాలా అవకాశాలు ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇదైతే ఈ మధ్య చాలామంది రాడ్ బిల్డింగ్ వాళ్ళతో కట్టించకుండా టాప్ మెస్లే కట్టేస్తున్నారు. టాప్ మెస్లు అనేది మనం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఎవరు చేసే పని వాళ్ళు చేస్తేనే కరెక్ట్, దానికి బలం అనేది వస్తుంది. అందుకని మేము చేసే అవకాశం ఉన్నా కూడా అలా చేయకుండా రాడ్ బిల్డింగ్ వాళ్ళతో మాత్రమే కట్టించాము ఈ డోము. మనం పరింజాలు కూడా వాళ్ళకి చాలా సేఫ్టీగా అయితే వేయాలి. మనం చిన్న టైం కలిసి వస్తుందని చెప్పి ఎలా పడితే అలా అయితే కట్టకూడదు. ఎందుకంటే మనం ఎవరి ప్రాణాలతో కూడా చెలగాటం చేయకూడదు. ప్రతిదీ కూడా చాలా సేఫ్టీగా కట్టుకోవాలి. పైన తూలుకర్రలు కానీ మనోళ్ళు వీళ్ళు లెగిసి నడవటానికి కానీ మనకి పైన మనం ప్లాస్టింగ్ చేసినప్పుడు అడ్డు ఉండటానికి కూడా మంచిగా ఉంటుంది. ఇలా తూలుకర్రలు కట్టినప్పుడు దానికి కట్టే తాడు కూడా మనం పైనుంచి దిగడానికి మంచి తాడు అయితే కట్టుకోవాలి. ఇదైతే చూస్తున్నారు కదా, కొత్త కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళైతే ఇందులో మంచి జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇది తప్పకుండా ఒక రోజు లేట్ అయినా సరే మీరు వాళ్ళు టాప్ మేస్త్రీలు చేయను మాకు అది సరిపోదండి టైం అన్నా సరే అయితే అవసరమైతే మీరు కూలిచ్చుకుని అది చేయించుకోండి కంపల్సరీ. తప్పకుండా అది మీకు లైఫ్ ఇస్తుంది మీ బిల్డింగ్కి. అది మట్టి కంపల్సరీ చేయించుకుంటే బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు మన వాళ్ళు మెస్ కూడా ఇది అవ్వగానే మొత్తం మెస్ కట్టేస్తారు. అది కూడా మెస్ కూడా కట్టేస్తున్నారు. మొత్తం ఈ మెస్ అంతా కట్టిన తర్వాత అయితే మనం ఒకరోజు డోమ్ ఎత్తుకోవాలి. ఒకరోజు ఒక మెస్ మెత్తిన తర్వాత కూడా సున్నంతో మొత్తం సున్నం అద్దిన తర్వాత 1 రోజు 2 రోజులు గ్యాప్ ఇచ్చుకుంటే చాలా మంచిది వాటరింగ్ చేసి. ఎందుకంటే ఆ సున్నం అంతా ఆరితే కానీ దానికి బలం రాదు. కొంతమంది ఏం చేస్తారంటే ఈరోజు సున్నం మెత్తేసి మార్నింగ్ అది ప్లాస్టింగ్ చేసేస్తారు మరుసటి రోజు. అదైతే కరెక్ట్ కాదనమాట మనకి. దానివల్ల ఏంటంటే కొంచెం క్రాక్లు వచ్చే అవకాశం ఉంటుంది. లోపల ప్లాస్టింగ్ అనేది ఆరకుండా కనుక మనం ఒక 2 డేస్ అన్నా గ్యాప్ ఇవ్వకుండా చేస్తే అంత బలం రాదు. మనం ప్లాస్టింగ్ చేసేటప్పుడే ఆ డోమ్ కదులుతూ ఉంటుంది. అలా చేయడం వలన ఫ్యూచర్లో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ మెస్ మెత్తాలంటే మేము చిన్న ముక్కలకైతే నేను ట్రై చేశాను. అటు పక్కన అయితే దీనికి ఆపోజిట్ అవుట్ సైడ్ అయితే చిన్న 4 అడుగుల ముక్కల డోమ్లు ఉన్నాయి. అవి నేను కట్టాను. అవి మనం కడతాం వల్ల చాలా టైం అయితే తినేస్తుంది. ప్లస్ మెస్కు కూడా అంత టైట్నెస్ అనేది రాదు. వీళ్ళు కట్టినంత టైట్నెస్ అయితే మొత్తానికి రాదు మనకి. చూస్తున్నారు కదా, మొత్తం డోమ్ అయితే పైన కట్టేశారు. ఇది 2 స్టేర్లు అండి, కింద కూడా ఉంది. మార్నింగ్ 3 వచ్చారు రాడ్ బిల్డింగ్ వాళ్ళు. మార్నింగ్ అయితే పైన ఒక పూట అంతా పైన కట్టేశారు. 2వ పూట నుంచి అయితే కింద కడుతున్నారు అనమాట. మీకు అది కూడా చూపిస్తాను చూడండి. ఈ మొత్తం మనకి పర్ఫెక్ట్గా డోమ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది మనకి.
చాలా నీట్గా చక్కగా అయితే వచ్చింది. మనకు ప్లాస్టింగ్ ఖచ్చితమైన మందం అయితే పడుద్ది, పైనుంచి కింద వరకు కూడా ఎక్కడ మందం ఎక్కువ పడదు, మందం తక్కువ పడదు. అందుకనే ఇలా కట్ చేసుకుని అయితే మనం కంపల్సరీ మీరు పెట్టుకోవాలి. మొత్తం కూడా అది కింద కింద కూడా కడుతున్నారు. మనకు వచ్చేసరికి పరింజి అనేది మొత్తం 2 స్టేట్లకి బాదులు అయితే వేసుకున్నాం మనుషులు మనం వర్క్ చేసుకోవడానికి. ఇది వచ్చేసరికి పరింజా మీదకి మీకు దిగి మొత్తం ఎలా ఉంది ఏంటనేది అయితే చూపిస్తున్నాను చూడండి. మెస్ కూడా ఇలా సింగిల్ మెస్ వేసుకుంటారు, డబుల్ మెస్ వేసుకుంటారు. మనం ఏదైనా వేసుకోవచ్చు, యూస్ చేసుకోవచ్చు. మనకు వెనకాల మనిషి చెక్క పట్టుకుని సున్నం మెత్తడానికి అవకాశం లేని ప్లేస్లో అయితే డబుల్ మెస్ వేసుకుంటారు. డబుల్ మెస్ వేసుకుంటే మనకు అవుట్ సైడ్ చెక్క పట్టుకోవాల్సిన పని లేదు. ఇటు పక్క నుంచి ఒక మేస్త్రి ఉండి డైరెక్ట్గా సున్నం అయితే మెత్తేస్తారు. డబుల్ మెస్కి సింగిల్ మెస్కి ఉన్న అడ్వాంటేజ్ అది. చూస్తున్నారు కదా, మనకు మొత్తం అయితే ఖచ్చితంగా గోడ మట్టానికే ఉంది. కింద అయితే మన వాళ్ళు అయితే కింద ప్లాస్టింగ్ చేస్తున్నారు బాత్రూమ్ గోడకి. ఈ మొత్తం డోమ్ అయితే కనుక కంప్లీట్ అయిపోయింది. ఇక ఈరోజు అయితే మేము అది ఈ వీడియో వచ్చేసరికి మనకి డోమ్ మెత్తిన 2వ రోజు అయితే మనం ప్లాస్టింగ్ చేస్తున్నాం. చూసారు కదా, మొత్తం పైన కింద అయితే ఈరోజు మా వాళ్ళు అయితే చరిత్ర సృష్టించారు. 3 మేస్త్రులు అనమాట, పైన కింద ప్లాస్టింగ్ వేస్తారు ఒకే రోజు. చూస్తున్నారు కదా, పొద్దున పూట అయితే పైన వేసారు, 2వ పూట అయితే వచ్చేసరికి కింద వేస్తున్నారు ప్లాస్టింగ్. మా వాళ్ళు అయితే వాళ్ళైతే వేరే లెవెల్ అనమాట. ఈ వీడియో అయితే చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యం. ఇలాంటి వీడియోలు ముందు ఇంకా చాలా అయితే మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇది మనకి డూప్లెక్స్ బిల్డింగ్ అండి. లోపల మెట్లు ఇది 15 అడుగులు వెడల్పు, 45 అడుగులు బారు, 3 గదులు బారు అనమాట. కిచెను, హాలు, ఒక బెడ్రూము. హాల్లో మనకి డూప్లెక్స్ మెట్లు వచ్చినాయి. ఈ వీడియో అయితే మీకు మొత్తం పూర్తిగా అయితే బిల్డింగ్ టోటల్గా రెడీ అయిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను మొత్తం లోపల ఎలా ఉంది, బయట ఎలా ఉంది అనేది. అదైతే తప్పకుండా మనకి ఈ వీడియో అయితే చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇందులోనే లాస్ట్లో కూడా చూడండి, మీకు లోపల అలమరలు అనేది కూడా చాలామంది చాలా రాంగ్ చేస్తున్నారు. అలమర బిళ్ళలు అనేది వేసేసి అలమరకు అంటించి తర్వాత ప్లాస్టింగ్ చేసి గాళ్ళు అయితే కోస్తున్నారు అడ్డబిళ్ళ ఎక్కించడం కోసం. అది కరెక్ట్ కాదు. కొంతమంది అయితే ఏం చేస్తారంటే ప్రతి స్టెప్కి చిన్న ముక్కలుగా కట్ చేసేసి నిలువు బిళ్ళ పెడతాం, అడ్డబిళ్ళ పెడతాం, మళ్ళీ దానిపైన అన్ని జాయింట్లు చేస్తున్నారు. మనం అలా జాయింట్లు అనేది లేకుండా పర్ఫెక్ట్గా ఒకే దెబ్బకి 2 పెట్లు అన్నట్టు మీకు ఒక పని వల్ల 4 పని అయ్యే ఛాన్స్ అయితే మీకు చూపిస్తాను. టాప్ మేస్త్రి అయితే కంపల్సరీ చూసి తెలుసుకోండి. వాంటర్లో కూడా ఇలాగే చేయించుకోండి. మనం ఈ బిళ్ళ వచ్చేసరికి షింకు దగ్గర గోడ పక్కన గ్యాప్ లేకుండా ఉన్న షింకుల దగ్గర అలా ఎల్ల బిళ్ళ వేసుకోవాలి. ఎందుకంటే కింద గ్యాప్ ఉంటుంది మీరు క్లీన్ చేసుకోవడానికి కానీ ఏదైనా కానీ. ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, మన బిళ్ళలు అయితే ఇదైతే నిలువు కమ్మిలండి అలమరకి. ఈ నిలువు బిళ్ళలకి ఇలా గాళ్ళు అయితే కోసుకోవాలి మనం. ఈ గాళ్ళు కోసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే నిలువు బిళ్ళలు ఎక్కించడం, అడ్డబిళ్ళల ఘాట్లోకి మనం సరుకు తోసినట్టు సరుకులు డ్రాయర్ బల్ల సరుకు తోసినట్టు అలా బిళ్ళను ఎక్కిచ్చేసేయచ్చు. అందులో సిమెంట్ అయి రాసి నీట్గా, అదైతే చాలా స్టాండర్డ్గా ఉండిపోద్ది. చూస్తున్నారు కదా, ఇలా బిళ్ళలు పోసి ఈ నిలువు కమ్మిలు, అడ్డబిళ్ళలు. కొంతమంది ఏం చేస్తున్నారంటే నిలువు కమ్మిలు మామూలుగా పోసేసి అవి అంటించిన తర్వాత ప్లాస్టింగ్ చేసి ఈ గాళ్ళు అనేది కోస్తున్నారు. అసలు అది చాలా డబల్ పని, ఖర్చు వేస్ట్, పని వేస్ట్. ఇలా బిళ్ళ పోసినప్పుడే కింద గాళ్ళు అయితే ఇలా కట్ చేసుకుంటే మనం చాలా సులువుగా ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా టెక్నిక్గా అయితే కోల్చుకోవాలి. ఈ గాళ్ళు కోయడానికి కింద నేల మేంచి ప్రతి అర్రకి కింద నేల మేంచి కొలత పెట్టుకుని మనం కట్ చేసుకుంటే కనుక చాలా సింపుల్గా సెట్ అవుతాయి. థ్యాంక్ యూ.